హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. కాబట్టి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, ఆవిడ నవ్విందనుకోండి అంతా ప్రశాంతంగా ఉంటది. అదే ఆవిడ కోపం వచ్చిందనుకోండి మొత్తం తగలబెట్టేస్తది. ఆవిడే మన మందాకిని. ఇంతకి మందాకిని ఎవరంటే, వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు మందాకిని. ఈ రోజు ప్రియాంక చోప్రా గారి బర్త్డే. ఆవిడ బర్త్డే సందర్భంగా ఆ క్యారెక్టర్ కి సంబంధించిన 2 కొత్త పోస్టర్లు అయితే రాజమౌళి గారు అయితే వదిలారు. ఒక పోస్టర్ ఏమో చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా ఆవిడైతే ఆడుతూ పాడుతూ అయితే కనపడుతుంది. మరొక పోస్టర్ లో చాలా ఫియర్స్ గా తగలబెట్టేస్తారా ఆ రేంజ్ లో అయితే ఆవిడైతే కనపడుతుంది. ఈ రకంగా 2 కొత్త పోస్టర్లు అయితే రాజమౌళి గారు అయితే వదిలారు. అయితే ఒక్కసారి ఈ 2 పోస్టర్లో చూసుకుంటే ఫియర్స్ గా ఉన్న లుక్ ఒకసారి అయితే చూడండి. అసలు ఆ వెనకాల బ్యాక్ డ్రాప్ ఇదంతా చూస్తుంటే 2 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఒకటి, ఇది సాంగ్ లో స్టిల్ అయి ఉండాలి. 2, అంటే ఈ వారణాసి సినిమాలో డిఫరెంట్ టైమ్ లైన్స్ అయితే ఉన్నాయి కదా, దాంట్లో ఒక టైం లైన్ లో ఉన్న పిక్ అయి ఉండాలి. అంతే, ఈ 2 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ పిక్ అంటారా, చాలా ఆనందంగా జాలీగా ఆవిడైతే కనపడుతుంది. ఆ వెనకాల బ్యాక్ డ్రాప్ ఇదంతా చూస్తుంటే మనకు క్లియర్ కట్ గా అయితే అర్థం అవుతుంది. సౌత్ ఆఫ్రికాలో షూటింగ్ చేసినప్పుడు జరిగిన స్టిల్ అది. మరి ఈ రకంగా ఈ వారణాసి సినిమా స్టోరీ ఎటు నుంచి ఎటు వెళ్ళిద్దో మనకి సినిమా చూసేంత వరకు మనకైతే తెలియదు. కాబట్టి ఆ క్యూరియాసిటీని రాజమౌళి గారు అలాగే మెయింటైన్ చేస్తూ పబ్లిసిటీ అయితే చేస్తున్నారు. అయితే మన పురాణాల ప్రకారం మందాకిని అని ఎవరిని పిలుస్తామంటే, గంగాదేవి గారిని మనం మందాకిని అని అయితే పిలుస్తాం. అయితే భూమి మీదకి వచ్చాక గంగాదేవి అని పిలుస్తాం. కానీ స్వర్గం నుంచి గంగాదేవి మన భూమిపైకి అయితే వచ్చారు. కానీ స్వర్గంలో దేవతలందరూ కూడా ఆ అమ్మవారిని, అంటే ఆ నదిని ఏమని పిలుస్తారంటే మందాకిని అని అయితే పిలుస్తారు. స్వర్గంలో పారే నది మందాకిని. చాలా ప్రశాంతంగా ఆవిడైతే అలా పారుతా ఉంటది. సేమ్ మన ప్రియాంక చోప్రా గారి క్యారెక్టర్ కూడా అలాగే ప్రశాంతంగా ఉండబోతుంది. మరి ఉగ్ర రూపం దాలిస్తే అది ఎలా ఉంటుందో మనం సినిమాలో అయితే చూడాలి. ఎందుకంటే ఈ రోజు వచ్చిన 2 పోస్టర్‌లోనే కాంట్రాస్ట్ అయితే మనకైతే కనపడుతుంది. ఒక దాంట్లో చాలా ప్రశాంతంగా అయితే కనపడుతుంది. ఇంకో దాంట్లో చాలా ఫియర్స్‌గా అయితే కనపడుతుంది. ఈ 2 కాకుండా అంతకుముందు మరొక లుక్‌నైతే మన రాజమౌళి గారు అయితే రిలీజ్ చేశారు. దాంట్లో గన్ను పట్టుకుని శారీ కట్టుకుని ఆవిడైతే యాక్షన్ హీరోయిన్ లాగైతే కనపడుతుంది. కోర్స్ ఆవిడ హాలీవుడ్ హీరోయిన్ అయిపోయింది, యాక్షన్ హీరోయిన్. మరి ఈ రకంగా ప్రియాంక చోప్రా గారి క్యారెక్టర్ లోని ఎన్ని వేరియేషన్లు ఉంటే, మరి నెక్స్ట్ మంత్ ఆగస్టు 7న మహేష్ బాబు గారు బర్త్డే అండి. మరి ఆ రోజు ఫ్యాన్స్ కోసం రాజమౌళి గారు ఏం దాచిపెట్టారో, ఏం వండి పెట్టారో, నా గట్ ఫీలింగ్ ప్రకారం ఆల్రెడీ శ్రీరామచంద్రుడిగా ఈ వారణాసి సినిమాలో మహేష్ బాబు గారు కనపడతారని మనందరికీ తెలిసిందే. మరి ఆ లుక్ తో ఏమైనా పోస్టర్ దింపుతారా, లేకపోతే మనం ఈ రకంగా ఆలోచిస్తున్నాం కాబట్టి ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ లుక్ ఏమైనా వదులుతారా, ఈ రకమైన డౌట్స్ అయితే నాకైతే వస్తున్నాయి. ఈ రకంగా ఇది మల్టీ లేయర్డ్ సినిమా, డిఫరెంట్ టైమ్ లైన్స్ అయితే ఉండబోతుంది. డిఫరెంట్ లుక్స్ లో అయితే ప్రియాంక చోప్రా గారు కనపడబోతున్నారు, పృథ్వీరాజ్ గారు కనపడబోతున్నారు, అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా కనపడబోతున్నారు. నిజంగా పిచ్చ వెయిటింగ్ అబ్బా, పిచ్చ వెయిటింగ్. హాలీవుడ్ ని కొడతన్నాం ఈ వారణాసి సినిమాతో, డౌటే లేదు. హాలీవుడ్ లో క్లిక్ అయిందా అంటే మొట్టమొదటిసారి 3,000 కోట్లు కొట్టిన తెలుగు సినిమాగా, అలాగే భారతీయ సినిమాగా ఈ వారణాసి సినిమా కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిద్ది, చెయ్యాలని కూడా నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా మన తెలుగోడి జెండా ప్రపంచం మొత్తం ఎగరేసేది రాజమౌళి గారు, మహేష్ బాబు గారే, దీంట్లో డౌట్ అయితే లేదు. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ రోజు వచ్చిన లుక్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. థ్యాంక్ యూ. అప్డేట్స్ వస్తున్నాయి కదా, ఇస్తున్నా కదా, అప్ టు డేట్ ఉంటున్నా కదా, కొద్దిగా సపోర్ట్ చేయండి గురు. థ్యాంక్ యూ.